ఫ్రెండ్స్, నేను మీ కరెంట్ కూరండి. సో కొత్త సంవత్సరం కొత్తగా చేద్దామని చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగా బిర్యానీ పీసులు కట్ చేసి ఉప్పు కారం వేసి మినిమం 20 మినిట్స్ దాన్ని మ్యాగినేట్ చేయడానికి సైడ్ పెట్టాలి. సో ఇప్పుడే అయిపోద్ది అనుకోకండి, చాలా మసాలా వేయాలి. ఈ బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేద్దరా, చూసేసండి ప్రాసెస్. సో చికెన్ లో అందులో ఉప్పు కారం ఆయిల్ అని వేసి దాన్ని సైడ్కి వేసి అలానే ఆయిల్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇది స్పెషల్ రెసిపీ. ఇందులో ఒక 2 టమాటా పళ్ళు 2 ముక్కలు చేయాలి, అల్లం ముక్క ఒకటి వేయాలి, అలానే కొత్తిమీర కొంచెం వేయాలి, ధనియాలు, అలానే సోయాబీన్ సాసు వేసి దీన్నేమో కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉంచాలి. ఓకేనా? దాని 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసి మిక్సీలో మనం పేస్ట్ చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకోండి. సో బిర్యానీకి ఎంతో టేస్ట్ తెచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనమే చేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలంటే, ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి. కొంతమంది ముందుగా వేస్తారు. సో దానివల్ల ఏమైందంటే బాగా ఆయిల్ అనేది ఉల్లిపాయలు పెట్టేసి చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. సో కొంచెం నాకు అంత నచ్చదండి. అందుకోసం నేను ఏం చేస్తానంటే కొంచెం టైం తీసుకుంటా. బాగా ఆయిల్ బాయిల్ అయ్యాక అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తా. చూసారా ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా వచ్చింది. సో అవి క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మన చేతికి అంటే ఒక పిడికడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 200 గ్రాములు పెరుగు వేయండి, ఎందుకంటే కిలో చికెన్ కాబట్టి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని కూడా బాగా మసాలా అనేది ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలండి. సో అలా పడితే అలా కలపకూడదు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ కొట్టిన పేస్ట్ ఉంటుంది కదండి, సో దాన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. సో ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలంటే నాకు మసాలా ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం దాంట్లో వాటర్ అనేది ఎక్కువ వేసాను. సో అందువల్ల నాకు మసాలా ఎక్కువ వచ్చింది. సో మీకు తక్కువ కావాలంటే మీరు వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ కొట్టే ముందు ఆ వాటర్ మీరు సైడ్ చేసుకోవచ్చు, అది మీ పర్సనల్స్. సో దానికి సంబంధం లేదు. సో దాన్ని ఒక పక్కన పెట్టాక ఇక ఈ రైస్ అనేది ఏంటంటే, రైస్ని ఎంత జాగ్రత్త అంటే బాస్మతి రైస్ అంటే బాదం పప్పు తిన్నది ఈజీ కాదు, బంగారు బాతులా చూసుకోవాలి. సో స్పూన్తో ఎలా పడితే అలా కలపకూడదు, స్మూత్గా కలపాలి. ఇందులో 4 యాలకులు 4 లవంగిలు 2 చెక్క అలానే కొత్తిమీర వేసి దీన్నేమో సాల్ట్ తగినంత వేయాలి. సో తగినంత వేసి దాన్ని పొయ్యి మీద పెట్టాలి. సో రైస్ అనేది 80% ఉడికిన తర్వాత బిర్యానీ మీద రైస్ని వేయాలి. ఎలా పడితే అలా చల్లకూడదు, చాలా స్మూత్గా తీసి వేయాలండి, ఎందుకంటే అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో అలానే రైస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో దాని మీద వేసాక దాన్ని బాగా మన దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ చేసి ఉంటాయి కదా, అవి కొంచెం వేయాలి. వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి, అలానే కలర్ యాడ్ చేసుకుంటే అది మీ ఇష్టం. సో కలర్ అనేది యాడ్ చేసుకోండి, ఇంకా అంతే. 20 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెడితే చాలు. బిర్యానీ అనేది మసాలాతోటి మీరు ఎలా అంటే అలా. చికెన్ అనేది చాలా టైం పట్టదు, చాలా ఈజీగా. చూసారా బిర్యానీ ఎంత స్పైసీగా వచ్చిందంటే అంత స్పైసీగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. చూసారా హోటల్లో మనం ఎలా చూసాం అలా ఉంటుంది. బ్యాచిలర్ చికెన్ బిర్యానీ అంటారు. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్, సబ్స్క్రైబ్.